పెళ్ళై అత్తారింటికి వచ్చినప్పుడు ఈ మహిళ దగ్గర చాలా నగలుండేవి. ఇప్పుడు ఆమె ముసల్దైపోయినా ఆమె ప్రాణం మాత్రం ఆ నగల్లోనే ఉండేది. ఒకరోజు చిన్న కోడలికి తన అత్తయ్య చనిపోయిందని తెలుస్తుంది. ఆ విషయం ఇంట్లో అందరికి చెప్దాం అనుకునే లోపే ఆమెకు ఆ వృద్ధురాలి ఆత్మ కనిపిస్తుంది. ఆ ఆత్మ చిన్న కోడల్ని ఆపి ఒక తాళం చెవి ఇచ్చి తన గదిలోని పెట్టెలో ఉన్న నగలను తీసుకురమ్మని చెప్తుంది. ఆ నగలను ఎవ్వరికి తెలియకుండా తన ఇంట్లో దాచిపెట్టామని కోడలికి చెప్తుంది. భయపడుతూనే చిన్న కోడల నగలు దాచేస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో వాళ్లకు ఆమె చనిపోయిందని తెలియగానే ఆస్తిపై ఆశతో అందరూ నగలు ఎక్కడున్నాయా అని వెతకడం మొదలు పెడతారు. కానీ ఏమీ దొరకదు. కుటుంబ సభ్యుల అత్యాశ చూసి ఆ ఆత్మ మురిసిపోతుంది. అయితే ఒక మహిళకు చిన్న కోడలు నగలు దాచిందనే అనుమానం వచ్చి ఆమెను బెదిరిస్తుంది. తనకు సగం వాటా ఇస్తే ఎవరికి చెప్పనని అంటుంది. అది గమనించిన ఆత్మ ఆ మహిళ ఎవరికి నిజం చెప్పకుండా ఉండేలా ఆమెను మూగదానిగా మార్చేస్తుంది. డాక్టర్ వచ్చి ఆమె ఇక ఎప్పటికీ మాట్లాడలేదని చెప్తాడు. కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఆమె మాట్లాడలేకపోయినా రాయగలదు కదా అని చెప్పి పేపర్ పెన్ తెచ్చి ఇస్తాడు. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.